యుద్ధ నౌక గద్దరన్న గారి జన్మదినం రేపు ఉంది కాబట్టి దాని సందర్భంగా మరి నిజామాబాద్ జిల్లాలో ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మరి మేము మరి గద్దరన్న ఫౌండేషన్ అని నిర్మాణం చేసి ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నిర్మాణ కమిటీ కూడా త్వరలోనే వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఏదైతే ఈ ఫౌండేషన్లో ఉన్నటువంటి నేను బైని గంగారాం మరి అధ్యక్షులు, అలాగే ఉపాధ్యక్షులు రామ్మోహన్ రావు గారు, మరి ప్రధాన కార్యదర్శి బాబురావు గారు, కోశాధికారి మరి చిట్టిమల్ల హరిప్రసాద్ గారు, మరి అలాగే ఇంకా దాదాపు ఇంకో 15 మందిని మేము ఇంకా నిర్మాణం చేసుకోవాల్సింది వస్తుంది. నెక్స్ట్ మీటింగ్లో నిర్మాణ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మరి ఈ గద్దరన్న గారి ఆశయాల కోసం రేపు ఆయన యొక్క జన్మదినాన్ని తప్పకుండా మరి మేము జరుపుతామని మరి నిజామాబాద్ ప్రజలకు మరి అది ఎక్కడ జరుపుతామో మరి ఈరోజు ప్రకటిస్తాం సాయంత్రం. కాబట్టి అందరూ విచ్చేసి గద్దరన్న యొక్క సేవలకు మరొకసారి తెలంగాణలో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, పేద పీడిత ప్రజల కోసం ఆయన చేసిన మరి త్యాగాలు కావచ్చు, మరి ఆయన చచ్చే వరకు కూడా ప్రజల కోసమే ప్రజలలో ఉండి మమేకమై చనిపోయాడు. కాబట్టి అలాంటి యుద్ధ నౌక మన రాష్ట్రంలో మరి పుట్టడం అనేది మనం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మరొక్కసారి హిందూరు ప్రజలకు తెలియజేస్తున్నాం. గద్దరన్న ఆశయాలు యుద్ధ నౌక గద్దరన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిజామాబాద్ జిల్లాలో జరుపుకున్నటకు మేము గద్దరన్న ఫౌండేషన్ తరఫున అందరు నిర్ణయం తీసుకున్నాము. ఈ సందర్భంగా రేపు గద్దరన్న గారి జన్మదినాన్ని మేము అందరి సమక్షంలో నిజామాబాద్ జిల్లా తరఫున జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాము. మరి గద్దరన్న చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఎవరు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరి మరవలేని ఆయన చేసిన సేవలు. కాబట్టి ఆయన ఆశయాలు సాధించడానికి మేము నిజామాబాద్ జిల్లాలో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయన ఆశయ సాధన కోసము మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన గద్దరన్న విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపిస్తాం. మరి త్వరలోనే దానికి నిర్మాణ సమితిని ఏర్పాటు చేసి ఆయన సాధన కోసం మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై గద్దరన్న, గద్దరన్న ఆశయ సాధనకు శ్రమిద్దాం. అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై ద్వారా గద్దరన్న అలియాస్ మన విఠలన్న గారు మా యొక్క నైబర్, ఆయన పేరిట గద్దర్ ఫౌండేషన్ను స్థాపించి ఆయన చేసిన స్మృతులు, ఆయన సమాజ సేవకుడిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గొంతు లేని వాడికి గొంతై, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలనే సంకల్పంతో, గొంతు లేకుండా వాడు కష్టపడి వాడి గొంతుతో అడగలేని పరిస్థితి వాడి గొంతై సమాజంలో మంచికి తోడై చెడును పారదోలడానికి నిరంతరము కాలుకు గజ్జ కట్టి సమాజాన్ని చైతన్యపరుస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటూ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేసిన ఆదర్శమూర్తి గద్దరన్న గారు. గద్దరన్న గారి స్ఫూర్తిని నిలబెడుతూ పరంపర సమాజానికి తోడ్పడే విధంగా ఈ గద్దర్ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ కార్యక్రమాలు చేయాలని మేము కొందరం సంకల్పించి ఈ సొసైటీని స్థాపించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం నగరంలో గద్దరన్న గారి జ్ఞాపకార్థం ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మేమున్నాం. మరియు భావితరాలకు అలాంటి చైతన్యమూర్తి ఆయన స్ఫూర్తితో సమాజంలో చైతన్యం తేవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ గొంతు లేని వాడికి గొంతై, బీదవాడికి తోడై, ఆకలితో అలమటించే వాడికి అన్నదాతై, వైద్యం లేకుండా ఇబ్బందులు ఉన్నవాడికి తోడై మానవమూర్తిగా సహాయపడుతూ ఆయన భావాలను, ఆయన అభ్యుదయాలను ఎలా సమాజానికి తెలియజేశాడో అలాంటి వాటన్నింటినీ సమాజంలో మున్ముందు ఆయన స్ఫూర్తిగా తీసుకుపోవడానికి మేమందరము కంకణబద్ధులమై ఈ ఫౌండేషన్ ద్వారా
ఆయన స్ఫూర్తితో సమాజంకు సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో మేము ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. జై గద్దరన్న, జై గద్దరన్న, జై జవాన్, జై కిసాన్. కవి, రచయిత, ప్రజా వాగ్గేయకారుడైనటువంటి గద్దర్ పేరు మీద నిజామాబాద్లో గద్దర్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పూర్తి కార్యవర్గం కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకి వారికి చైతన్యపరచడం కోసం ఈ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా గద్దర్ గారి ఒక శిలా విగ్రహాన్ని కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారుల యొక్క సపోర్ట్ తోటి వారి యొక్క ఆదేశాల మేరకి ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పంతో ఫౌండేషన్ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు త్వరలో తెలియజేస్తాం. ముఖ్యంగా రేపు 31వ తేదీ నాడు గద్దర్ గారి జయంతి కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి వివరాలు కూడా మీకు తెలియజేస్తాం.